హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విన్ను చెప్పేది విను. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని అడిగాడు. ముందు మనం స్క్వేర్స్ని ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. ఇలాంటి షేప్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇలా రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అంటే ఇక్కడ మొత్తం 14 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అంటే ఇక్కడ మొత్తం 30 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా లేవు. ఇలాంటి కేసులో నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 అప్ టు 1 మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మొత్తం 20 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1. అంటే ఇక్కడ మొత్తం 11 స్క్వేర్స్ ఉన్నాయి. ఇలాంటి షేప్లో 1 2 3 4 స్మాల్ స్క్వేర్స్ అండ్ ఈ బిగ్ స్క్వేర్ ఒకటి ఉంటుంది. అంటే ఇలాంటి షేప్లో మొత్తం 5 స్క్వేర్లు ఉంటాయి. ఇలాంటి షేప్ ఇచ్చినప్పుడు మనకి తెలుసు ఇలాంటి షేప్లో 5 స్క్వేర్స్ ఉంటాయి అని. ఇక్కడ ఒక స్క్వేర్ యాడ్ అయింది, అంటే ఇలాంటి షేప్లో మొత్తం 6 స్క్వేర్స్ ఉంటాయి. ఇలాంటి షేప్ ఇచ్చినప్పుడు మనకి ఈ షేప్లో 6 స్క్వేర్లు ఉంటాయి, ఈ షేప్లో 6 స్క్వేర్లు ఉంటాయి, ఈ షేప్లో 5 స్క్వేర్లు ఉంటాయి. మొత్తం 6 ప్లస్ 6 ప్లస్ 5 17 స్క్వేర్స్ ఉంటాయి. ఇక్కడ మనకిచ్చిన షేప్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఈ షేప్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మొత్తం 30 స్క్వేర్స్ ఉంటాయి. ఈ షేప్లో 5 స్క్వేర్స్ ఉంటాయి. ఇలాంటి షేప్స్ 4 ఉన్నాయి, అంటే 5 ఇంటూ 4 20 స్క్వేర్స్. మనకిచ్చిన ఫిగర్లో మొత్తం 30 ప్లస్ 20 50 స్క్వేర్స్ ఉంటాయి.